నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ అన్నపూర్ణ కాలనీలో నూతనంగా నిర్మించిన ఏసీ కమ్యూనిటీ హాల్ భవనం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చామకూర మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమం సందర్భంగా కాలనీ అభివృద్ధికి ఇలాంటి సౌకర్యాలు ఎంతో అవసరమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 1,40,00,000 వ్యయంతో ఈ కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మార ప్రభాకర్ గుప్తా మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ను కాలనీ ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వివాహాలు, సమావేశాలు, సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలకు ఈ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కాలనీ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నామని, అందరి సహకారంతో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. దీంట్లో ఫస్ట్ టైం ఇది ఈ లెవెల్ రావాలంటే ముఖ్య కారణం నేనే. ఫస్ట్ ఓన్లీ 2 లక్షలు ఇస్తే మీడియా వాళ్ళు మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. మన దగ్గర కమిటీ హాలు అన్నపూర్ణ కాలనీలో కమిటీ హాలు కొత్తగా నిర్మించబడినది. దాని విషయం మేము చెప్పకుండా మీరు తెలుసుకొని మీడియా ద్వారా మేము తెలియజేస్తామని మీరు ముందుకొచ్చి దానికి చాలా ధన్యవాదాలు. మీడియాకు మరొకసారి అన్ని ఛానల్స్ వారికి ధన్యవాదాలు. మేము ఈ కాలనీలో 8 నెలల కింద నూతనంగా ప్రారంభం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇది గత సంవత్సరం ఆగస్టు స్టార్ట్ చేశాము. ఈ రోజుకి సంపూర్ణంగా పూర్తి కాబట్టినది. ఇది ఎలా ఉంది అంటే మా కాలనీలో ఒక 3,000 మంది ఉంటారు. 3,000 మందికి మా కాలనీకి ఏది పార్క్ వసతి కానీ ఒక సెంటు భూమి కానీ లేదు. 13 డివిజన్ 14 డివిజన్ 2 డివిజన్లలో ఏ చిన్న వసతి కూడా లేదు. కాకపోతే ఇది లేదని చెప్పి ఒక దాత ముందుకొచ్చి మాకు ఒక 240 గజాలు వెంకటరెడ్డి గారు, నర్సారెడ్డి గారు వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల కింద విరాళంగా ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభం చేశాము. అది ఈ రోజుకు కంప్లీట్గా పూర్తిగా వచ్చింది. అత్యున్నతకరంగా కాలనీ వాసులు అందరి సహకారంతో ఈ కాలనీలో ఎంతమంది కుటుంబ వాసులు ఉన్నారో మొత్తం 100% వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయంతో మేము సొంతంగా ఎవరో ఇస్తారో ఏమో చేస్తారో అని చేయకుండా 1,40,00,000తో 3 అంతస్తులు కాలనీకి అవసరం నిమిత్తము మేము కట్టుకోవడం జరిగింది. దీనికి కాలనీ వాళ్ళందరికీ మరొకసారి నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాంటి ఇది మనం కాలనీకే కాదు, మా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరికీ దీన్ని ఉపయోగంగా ఇస్తాము. నామినల్ రేటుగా మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకొని ఇస్తాము. ఇది చుట్టుపక్కల కనీసం ఒక 30 కాలనీలు ఉన్నాయి. ఈ 30 కాలనీలకు కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి ఇది అన్నపూర్ణ కాలనీ అందరూ కలిసి ఇది ఒక దృఢ నిశ్చయంతో ఇంత పెద్ద కార్యక్రమం కట్టుకున్నాము. గవర్నమెంట్ తరఫు నుంచి మాకు 20 లక్షలు ఇచ్చారు పునాదికి ఫస్ట్ నుంచి. దాంతోపాటు మేము మిగతా చేసుకొని కంప్లీట్గా పూర్తి చేసుకున్నాము. దీనికి సహకరించిన అందరికీ, పెద్దలు, చిన్నలు అందరికీ, కాలనీ నివాసులకు ప్లస్ నాయకులకు, ముఖ్యంగా వజ్రేష్ యాదవ్కు, అజయ్ గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు. దీని కార్యక్రమానికి మన ఎంపీ గారు కూడా ఈటెల రాజేందర్ గారు వచ్చారు. వాళ్ళు సహకారంగా వాళ్ళకి సాధారణంగా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా సంతృప్తి చెందారు. మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. మల్లారెడ్డి గారు కూడా చూశారు. దానికి ధన్యవాదాలు. అందరినీ సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.